బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ప్రారంభమయ్యే డేట్కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సందడి షురూ అయింది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు 2 ప్రోమోలు విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని ప్రకటిస్తూ లోగోని పరిచయం చేశారు. ఈసారి చాలా కొత్తగా డిజైన్ చేశారు. అదే సమయంలో బిగ్ బాస్ సందడి ప్రారంభమైందని తెలిపారు. దీంతో పాటు బిగ్ బాస్ లవర్స్కి గుడ్ న్యూస్ చెబుతూ మరో ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కామన్ మ్యాన్కి కూడా అవకాశం కల్పించడం విశేషం. బిగ్ బాస్ షోని ఆదరిస్తున్న ఆడియన్స్కి రిటర్న్ గిఫ్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. మరి ఒక్కరిని తీసుకుంటారా, ఇద్దరికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈసారి త్వరగానే ప్రారంభం అవుతుందనే టాక్ వినిపించింది. ఆగస్టులోనే స్టార్ట్ అవుతుందని, ఈసారి నెల రోజుల ముందే ఈ రియాలిటీ షోని స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ లీక్ బయటకు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేది ఎప్పుడో తేలిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 సీజన్ని సెప్టెంబర్లోనే ప్రారంభిస్తారంట. ముందు రాబోతుందనే దాంట్లో నిజం లేదని తెలుస్తోంది. గత సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. ఈసారి కూడా అలానే స్టార్ట్ చేస్తారట. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం గ్రాండ్గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ టీం నుంచి కూడా ఇదే సమాచారం అందుతోంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఆ ఆలోచన ఇప్పటికైతే లేదు. దీనికి మరో 2 నెలలు ఉంది కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 7న ప్రారంభ తేదీ అని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇక బిగ్ బాస్ షోకి ఈసారి ఎవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. 2 హీరోలు రాబోతున్నారట. రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఒకప్పటి హీరో రోహిత్ కూడా రాబోతున్నారని టాక్. 16 చిత్రంతో ఆయన హీరోగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా చేశారు. లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాలతో మెప్పించారు. బాగా వెలిగిన ఆయన కనుమరుగైపోయారు. ఆ మధ్య ఓ మూవీలో కనిపించారు. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన పేరు వినిపించడం విశేషం. ఇక కంటెస్టెంట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో రీతు చౌదరి, అలేఖ్య చిటిపికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల, శివకుమార్, కావ్య, దీపిక, దెబ్జాని, ఇమాన్యుయల్, కల్పిక గణేష్, ఛత్రపతి శేఖర్, సాయి కిరణ్, తేజస్విని, టీవీ ఆర్టిస్ట్ సీతాకాంత్, సీనియర్ నటుడు ప్రదీప్, హారిక ఏక్నాథ్, మై విలేజ్ షో అనిల్ వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంతమంది వస్తారనేది చూడాలి. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోందట. అయితే ఈసారి లాంచింగ్ రోజు 18 మంది కంటెస్టెంట్లని హౌస్లోకి పంపిస్తారట. 9 మంది బాయ్స్, 9 మంది గర్ల్స్గా 9 జంటలుగా వీరిని పంపించబోతున్నారట. వీరికి నవరత్నాలు అనే పేరు పెట్టినట్టు ఓ కాన్సెప్ట్ ప్రకారం వీరిని గేమ్స్ ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కాస్త కొత్తగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది.